స్వాధ్యాయ ప్రియులకు జ్ఞానస్వరూపులకు హనిత నమస్కరిస్తూ 30వ రోజు పత్రిజీ ప్రబోధాలలో ఈ రోజండి. ముక్తికి కూడా ఓ టెక్నిక్ ఉంది అని చెప్తున్నారు పత్రి సార్. ఏంటో చూద్దామా అండి. ఒక కృష్ణుడు నోరు విప్పాడు, భగవద్గీత వచ్చింది. యేసుప్రభు నోరు విప్పాడు, క్రిస్టియానిటీ వచ్చింది. ప్రవక్త మహమ్మద్ నోరు విప్పాడు, ఖురాన్ వచ్చింది. మనందరము మన నోరు విప్పాలి. ఏమొస్తుందో ధ్యానం చేసి నోరు విప్పాలి. ధ్యానం చేయకుండా నోరు విప్పితే అంతా అపస్వరాలు వస్తాయి. ధ్యానం చేస్తే నోటిలో నుంచి సుస్వరాలు వస్తాయి, సుజ్ఞానం వస్తుంది. ధ్యానం చేయకుండా నోరు విప్పితే కుజ్ఞానం వస్తుంది, అపస్వరాలు వస్తాయి. ప్రపంచానికి అవి ఇంకా చెడుపుని చేస్తాయి. అసలు ధ్యానం చేయనివాడు ఎవ్వడూ నోరు విప్పకూడదు. పత్రిజీ చెప్తున్నారండి. అందరికీ నమస్కారము. అందరి దగ్గర నుండి నేర్చుకోవాలి. అందరి జీవిత అనుభవాలు వినాలి. అప్పుడు మన జీవితం గురించి మనకు అర్థమవుతుంది. అందరి అనుభవాలు వినటానికి ఏమంటారు అంటే సజ్జన సాంగత్యం అంటారు. అందరి కథలు వినాలి. వాళ్ళ జీవితాల్లో ఎలా ముందుకు వెళ్ళారో వినాలి. వాళ్ళ ముఖతః ఆ సజ్జన సాంగత్యానికి పెద్ద పీట వేస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. నోరు మూసుకొని వినాలి, చెవులు రిక్కించి వినాలి. ప్రతి పుష్పంలో ఉండే మకరందాన్ని ఆ తుమ్మెద ఎలా తీసుకుంటుందో ప్రతి మనిషి దగ్గర ఉండే జ్ఞానాన్ని ప్రతి మనిషి తీసుకోవాలి. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణో నౌక అని ఆది శంకరాచార్యులు వారు చెప్పారు. త్రిజగతి అంటే 3 లోకాల్లో కూడా సజ్జన సంగతి రేఖ అంటే కేవలం సజ్జన సాంగిత్యం ఒక్కటే. భవతి భవార్ణవ తరణౌ నౌక అంటే ఈ దుఃఖ సాగరం నుండి తరింపజేసే నౌక. ఆ నౌక ఏదయ్యా అంటే సజ్జన సాంగిత్యం. విషయాలు తెలుస్తాయి. ఆ సజ్జన సాంగిత్యం ద్వారా మనకి తెలియని విషయాలు మనకి తెలుస్తాయి. మనం మాట్లాడినప్పుడు మన విషయాలు పక్క వాళ్ళకి చెప్తాము. మనం వింటున్నప్పుడు పక్క వాళ్ళ విషయాలు మనం వింటాము. ఒక నోరు 2 చెవులు ఉన్నాయి. 2 చెవులు ఎందుకున్నాయి? మనం ఎంత మాట్లాడతామో దానికంటే ఎక్కువ డబల్ మనం వినాలి అందరి దగ్గర నుంచి. అందుకే 2 చెవులు ఉన్నాయి. ఇటుపక్క వాళ్ళ దగ్గర నుంచి వినాలి, అటుపక్క వాళ్ళ దగ్గర నుండి వినాలి. జీవితాంతం వింటూనే ఉండాలి. సజ్జన సాంగిత్యం చేస్తూనే ఉండాలి. అప్పుడు ఎదుగుతూనే ఉంటాము. ఎవరైతే సజ్జన సాంగిత్యం చేయరో వాళ్ళు ఎదగరు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఎదుగుదల కావాలి అంటే సజ్జన సాంగిత్యం తప్పనిసరి. ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలి అంటే పక్క వాళ్ళని అడుగుతాం కదా, ఎలా వెళ్ళాలని మనం అడిగితే ఇలా బస్ స్టాండ్ వెళ్ళు, ఆ నెంబర్ బస్సుని పట్టుకో, ఇన్ని డబ్బులు ఇవ్వండి, అప్పుడు మీరు విజయవాడ పోతారు అని చెప్తారు. విజయవాడ వెళ్ళటం కోసం మనం ఎవరినో అడుగుతాము ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. మరి ముక్తి పొందటానికి ఎందుకు అడగం? ముక్తి ఎలా వస్తుంది? నీకు దుఃఖం ఎలా పోతుంది? ఈ లక్ష్మీ మేడం గారికి 3 పిల్లలు, అందరూ పైలోకాలకు పోయారు. మరి ఆమె హాయిగా నవ్వుతూ ఉంది. ఆమెడ ముక్తి ఎలా పొందింది? తన పిల్లల గురించి ఒక తల్లి చెప్పింది అంటే అంతకన్నా గొప్ప విషయం ఎక్కడ ఉంటుంది? ఆమెడ తన ముక్తిని సంపాదించుకుంది. ఆమెడ మాటలు వింటే మనకి ముక్తి వస్తుంది. ఆ తల్లి తన పిల్లల్ని పోగొట్టుకున్నా కూడా హాయిగా ఉందంటే మనమెందుకు హాయిగా ఉండము? లక్ష్మీ గారి దగ్గర నుంచి ప్రపంచమంతా నేర్చుకుంటోంది. ఎందుకు నేర్చుకోదు? ఎవరికి హాయి అక్కర్లేదు, ఎవరికి ముక్తి అక్కర్లేదు, అందరికీ ముక్తి కావాలి. పుట్టుకతోనే ఎవరికి ఏమీ తెలియదు, కానీ నేర్చుకుంటాము. జీవితంలో ముందుకు వెళుతున్న కొద్దీ అందరి అనుభవాలు వింటున్న కొద్దీ ఎదుగుతూ ఉంటాము. మనం ఎదిగితే తర్వాత మనం నోరు విప్పి అందరినీ ఎదిగింప చేస్తుంటాము. 40 సంవత్సరాల క్రిందట నా దగ్గర కూడా ముక్తి లేదు, కానీ ముక్తిని సంపాదించుకున్నాను. ఇదిగో నా చెవులు అప్పగించి సత్యాన్ని విని నేను గ్రహించాను. నేను గ్రహించినప్పటి నుంచి అంటే
40 ఏళ్ల క్రితం నుంచి నేను నోరు విప్పుతూనే ఉన్నాను. ఇదిగో ఇప్పటిదాకా విప్పుతూనే ఉన్నాను. ఏమో ఎవరికి లాభం వస్తుందో నా నోరు విప్పితే, ఏ పుట్టలో ఏం పాము ఉన్నదో నా వల్ల ఇంకొకరికి ధ్యానం వస్తే అంతకన్నా కావాల్సింది ఏమిటి? నేను నోరు విప్పటం వల్ల ఇంతమంది లాభపడ్డారంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. నా ఒక్క నోరు ద్వారా ప్రపంచంలో ఎంత మంచి జరిగింది చూడండి. ప్రతి ఊరిలోనూ ఇంతమంది ఉంటే మరి ఈ నోరులన్నీ కూడా విప్పితే ఎంత బాగుంటుందో. ఒక కృష్ణుడు నోరు విప్పాడు, భగవద్గీత వచ్చింది. యేసుప్రభు నోరు విప్పాడు, క్రిస్టియానిటీ వచ్చింది. ప్రవక్త మహమ్మద్ నోరు విప్పాడు, ఖురాన్ వచ్చింది. మనందరం మన నోరు విప్పాలి. ఏమొస్తుందో ధ్యానం చేసి నోరు విప్పాలి. ధ్యానం చేయకుండా నోరు విప్పితే అంత అపస్వరాలు వస్తాయి. ధ్యానం చేస్తే నోట్లో నుంచి సుస్వరాలు వస్తాయి, సుజ్ఞానం వస్తుంది. ధ్యానం చేయకుండా నోరు విప్పితే కుజ్ఞానం వస్తుంది, అపస్వరాలు వస్తాయి. ప్రపంచానికి అవి ఇంకా చెడుపు చేస్తాయి. అసలు ధ్యానం చెయ్యని వాడు ఎవడు నోరు విప్పకూడదు. సంగీతం నేర్చుకుని వాడు వీణ దగ్గరికి పోకూడదు. సంగీతం నేర్చుకున్నవాడే వీణను ముట్టుకోవాలంతే. వీణను ముట్టుకోవటానికి ఎంత అర్హత కావాలి? గొంతు విప్పాలి అంటే మురళీకృష్ణలా పాడాలంటే ఎంత అర్హత కావాలి? లేకపోతే నోరు విప్పితే ఏమవుతుంది? అపస్వరాలు వస్తాయి. ధ్యానం చేయకుండా నోరు విప్పితే అన్ని అపస్వరాలు వస్తాయి, అజ్ఞానం బయటకు వస్తుంది. ధ్యానం చేసిన తర్వాత నోరు విప్పితే సుజ్ఞానం బయటకు వస్తుంది. ధ్యానం చేసిన వారంతా నోరు విప్పుతూనే ఉండాలి. వారి మాటలు అందరి చెవుల్లో సోకుతూనే ఉండాలి. ఈ ప్రపంచమంతా బాగుపడి తీరాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారా ఈ ప్రపంచమంతా బాగుపడి తీరుతుంది. గత 40 ఏళ్లలో నేను చూసిన సత్యం ఇది. నేను నోరు విప్పాను, నాతో పాటు అందరూ నోరు విప్పారు. దానివల్ల ఎంతెంత జరుగుతుందో నేను కళ్ళారా చూస్తున్నాను. ఇంతవరకు నోరు విప్పితే ఇంత జరిగితే ఇక ముందు ముందు నోరు విప్పితే ఇంకెంత జరుగుతుంది అంటే ప్రపంచమంతా బాగుపడిపోతుంది. అది తప్పదు, అది నిశ్చితము. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణం నౌక. మానవుని ముక్తికి 3 మార్గాలు ఉన్నాయి. మొదటిది సజ్జన సాంగిత్యము, రెండవది పుస్తకాలు చదవాలి, మూడవది ధ్యానం చేయాలి. స్వాధ్యాయము, బైబిల్ ఎందుకు ఉంది? చదవాలి. ఉపనిషత్తులు ఎందుకున్నాయి? చదవాలి. ఖురాన్ ఎందుకు ఉంది? చదవాలి. అన్ని పుస్తకాలు చదవాలి. నేను 1,00,000 పుస్తకాలు చదివాను. లెక్కబెట్టి రోజుకు కొత్త పుస్తకం నాకు దొరుకుతుంటుంది. అది చదువుతూ ఉంటాను నేను. మొదటిది సజ్జన సాంగిత్యం. అందరూ చెప్పింది వినాలి, శ్రద్ధగా వినాలి, వినయంతో వినాలి. రెండవది పుస్తకాలు చదవాలి. తర్వాత మూడవది ధ్యానం చేయాలి. ఆ సజ్జన సాంగిత్యంలో ఏం దొరుకుతుంది మనకి? ధ్యానం చేసిన వారి అనుభవాలు దొరుకుతాయి. ఆ స్వాధ్యాయంలో ఏం దొరుకుతుంది మనకు? ధ్యానం చేసిన వాళ్ళ జ్ఞానం దొరుకుతుంది. ఎంత ఎక్కువ సజ్జన సాంగిత్యం చేస్తారో, ఎంత ఎక్కువ స్వాధ్యాయం చేస్తారో అంత ధ్యానం అందరికీ వాళ్ళు వస్తారు. ఆ ధ్యానం ద్వారా స్వ అనుభవం పొందుతారు. సజ్జన సాంగిత్యం ద్వారా పరోక్ష జ్ఞానం వస్తుంది. ధ్యానం ద్వారా ప్రత్యక్ష జ్ఞానం వస్తుంది. పరోక్ష జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానానికి కారణభూతమవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ 3 తప్పనిసరిగా చేయాలి. ఆ రోజులు వచ్చేస్తున్నాయి. ప్రపంచమంతా ఇక్కడికి వచ్చేస్తుంది. రోజుకి 24 గంటలు ఉన్నాయి. 1 గంట సజ్జన సాంగిత్యం చేసి తీరాలి, 1 గంట స్వాధ్యాయం చేసి తీరాలి, మినిమం 1 గంట ధ్యానం చేసి తీరాలి. మినిమం కనిష్ట పక్షంలో ఇంకా ఎక్కువ చేస్తే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. అనవసరమైన కబుర్లు మాట్లాడుకోకూడదు. ఇంట్లో మొగుడు పెళ్ళాం కూడా అనవసరమైన కబుర్లు మాట్లాడుకోకూడదు. అనవసరమైన కబుర్లు మాట్లాడితే ముక్తి రాదు, లేని గొడవలు వస్తాయి, ఉన్న ముక్తి పోతుంది. నోరు మూసుకొని కూర్చోవటం నేర్చుకోవాలి. మెహర్ బాబా 40 సంవత్సరాలు నోరు మూసుకొని కూర్చున్నాడు.
మరి మనకేం పోయే కాలం, మనకెందుకు నోరు మూసుకోం? రమణ మహర్షి ఎప్పుడూ చెప్తాడు, ఊరికే కూర్చోవోయ్ అని. అది కష్టమేనా? ఏ మనుషులరా బాబు! హ్మ్. ఊరికే కూర్చోవడం కూడా చేత కాదా? ఎప్పుడు కొట్లాటలు కావాలా, పితూరీలు కావాలా, అమ్మలక్కల కబుర్లు కావాలా? రామచంద్ర, ఎందుకు ఊరికే కూర్చోలేరు? అవసరమైతేనే నోరు విప్పాలి, తగుదునమ్మా అని నోరు విప్పకూడదు. మన లోపల అన్నీ ఉన్నాయి. ఈ అండాండంలో, ఈ పిండాండంలో బ్రహ్మాండం అంతా ఉంది. మనలో సర్వంబుగా తనలో తనలో సర్వంబుండగా తన లోపల వెతకలేక ధర వెతికెడి తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగా వశమే మహిళోవేమ. ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదో వాడి శరీరాన్ని మోసే ఎద్దు. పశువు ఆనాడు వేమన్న శరీరాన్ని మోసుకుంటూ తిరుగుతున్నారు. తనలో సర్వంబు ఉండగా తన లోపల వెతకలేక ధర వెతికెడి ఎక్కడో పోయి వెతుకుతున్నారు. అక్కడ ఏదో ఉందని చెప్పేసి అక్కడ ఉన్న శరీరంలో సత్యాన్ని పెట్టుకొని సత్యం కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. వేరే వేరే ఊర్లకు పోతున్నారు. ఎంత మూర్ఖతరా బాబు అంటాడు వేమన్న. అంతా ఇంత మూర్ఖత కాదు. ప్రతి ఒక్కరి దగ్గర హిమాలయాలంత ప్రాముఖ్యత ఉంది. ఎక్కడో పోయి వెతుకుతున్నారు. శరీరంలో వెతకాలి, కానీ శరీరంని ఎక్కడికో మోసుకుపోతున్నాడు. హిమాలయాలకు మోసుకుపోతున్నాడు. అక్కడేదో ఉన్నట్టు. అక్కడ కూడా తన శరీరంలోనే వెతుక్కోవాలి వాడు. మనిషి యొక్క మూర్ఖత అంతా ఇంత కాదు. దేవుడెక్కడా దేవుడెక్కడా అని దేవులాడేవాడే దేవుడు. కొండ మీద ఎక్కి ఆ గుడిలో విగ్రహాన్ని దర్శించుకునేవాడే, ఆ ఎక్కేవాడే దేవుడు. గుడి కట్టేవాడే దేవుడు. హారతి ఇచ్చేవాడే దేవుడు. ఆ కొబ్బరికాయ కొట్టేవాడే దేవుడు. ఆ కొబ్బరికాయ చిప్పను తినేవాడే దేవుడు. తమిళనాడులో ఒక ప్లేస్ ఉంది, చిదంబరం అని చెప్పేసి. అక్కడ ఒక మందిరం ఉంది. ఆ మందిరం లోపలికి వెళ్తే గర్భగుడిలో విగ్రహాలు ఉండవు. అక్కడ ఒక అద్దం ఉంటుంది. అద్దంలో ఎవరు కనబడతారు చెప్పండి? గర్భగుడిలోకి వెళ్తే అద్దంలో నువ్వే కనబడతావు. నువ్వే దేవుడివి. దీని పేరే చిదంబర రహస్యం. మరి నువ్వే దేవుడు అయినప్పుడు ఇంకా ఎక్కడికి పోతున్నావయ్యా నువ్వు? ఏమన్నా అర్థం ఉందా? ఏం అర్థం లేదు. ఇంత కూడా అర్థం లేదు. నువ్వే దేవుడు అయినప్పుడు ఎక్కడ వెళ్తున్నావు? ఎవరి కోసం వెళ్తున్నావు? అహం బ్రహ్మాస్మి, నేను దేవుడిని. తత్వమసి, నువ్వు దేవుడివి. అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ జ్ఞానం కావాలి మనకి. మనం దేవుళ్ళమని మనం మర్చిపోయాం. మనం అజ్ఞానంలో ఉన్నాం. మరుపుపోయి జ్ఞప్తికి రావాలంటే మన మనసును శూన్యం చేసుకోవాలి. మనం ఏదేదో తెలుసని అనుకుంటున్నాం కదా, ఆ తెలుసుకున్నదంతా శూన్యం చేయాలి. మనం తెలుసుకున్న దాన్ని శూన్యం చేయటమే ధ్యానం. అప్పుడు మనకు తెలియంది తెలుస్తూ ఉంటుంది. ఒక కప్పులో చెత్త ఉంది. ఆ చెత్త బయట పోస్తే కదా కప్పు ఖాళీ అయ్యి కాఫీయో టీయో పోసుకుంటాం మనం. కప్పు నిండా చెత్త ఉంటే ఇంకేం కాఫీ పోస్తాం? పోసినా అదంతా చెత్త అయిపోతుంది. కప్పుని ఖాళీ చేయాలి. మన మనసుని ఖాళీ చేయాలి. దాని పేరే ధ్యానం. యోగ చిత్తవృత్తి నిరోధ. మనసుని ఖాళీ చేయటమే యోగము. యోగివి కా నాయన అన్నాడు భగవద్గీతలో. నీ మనసుని ఖాళీ చేయి. కూర్చో, కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు. మనసు ఖాళీ అయిపోతుంది. ప్రతిదానికి ఉపాయం ఉంది. చంద్రమండలం పోవటానికి ఉపాయం లేదా ఏమిటి? ర్యాకెట్ పోలేదా ఏంటి? మనుషులు పోలేదా ఏంటి? ఎక్కడో ఉన్న చంద్రమండలం మీదకి మనిషి పోయాడా లేదా? ఉపాయం ఉంది. ఉపాయం లేకపోతే పోతాడా ఏంటి? ఇక్కడే ఉంటాడు. ఉపాయంలో పోవాలి. మరి మనసును కట్టడి చేయటం కోసం కూడా ఒక ఉపాయం ఉంది. దాని పేరే శ్వాస మీద ధ్యాస. ఆ ఉపాయం లేకుండా మనసు కట్టడి కాదు. ఇక్కడి నుండి చంద్రమండలానికి ఎగిరిపోతామా ఏంటి? ర్యాకెట్లో పోవాలి. ఈ బిల్డింగ్ కట్టడానికి ఉపాయం ఉంది. ఉపాయం లేకుండా కడితే వెంటనే కూలిపోతుంది. దాన్ని టెక్నాలజీ అంటారు.
ఈ బిల్డింగ్ కట్టడానికి టెక్నాలజీ ఉంది, అలాగే ముక్తికి సంబంధించిన టెక్నాలజీ ఉంది. ప్రతి దానికి టెక్నాలజీ ఉంది. ఉపాయం, మెథడాలజీ, ప్రతిదానికి ఉపయోగించాలి. ఆ ఉపాయాన్ని ఉపయోగించి వస్తువును సాధించాలి. లక్షల మంది ముక్తిని సాధించారు, మనమెందుకు సాధించం? మై డియర్ ఫ్రెండ్స్, కోరిక కావాలి, నాకు ముక్తి కావాలి అన్న కోరిక కావాలి. దాంతో మొదలవుతుంది సాధన. సాధన మొదలుపెట్టిన వాడు సాధిస్తూనే ఉంటాడు, సిద్ధుడవుతాడు. సాధించిన వాళ్ళ దగ్గర వాళ్ళ మాటలు వినాలి. సాధనకు ఉపకరించిన వాడు, మొదలుపెట్టినవాడు సజ్జన సాంగిత్యం చేయాలి. ఇంటికెళ్ళి పుస్తకాలు చదవాలి, గంటలు గంటలు ధ్యానం చేయాల్సి వస్తుంది. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని భగవద్గీతలో ఉంది. అంటే ఏంటి అర్థం? శ్రద్ధ ఉన్నవారికి జ్ఞానం వచ్చి తీరుతుంది. వాడికి జ్ఞానం రాలేదంటే శ్రద్ధ లేదు వాడికి. శ్రద్ధ లేకపోతే జ్ఞానం ఎలా వస్తుంది? శ్రద్ధ ఉంటే జ్ఞానం రాకుండా ఎలా ఉంటుంది? శ్రద్ధ కావాలి. ఈ శ్రద్ధ అనే పదానికి ఇంగ్లీష్లో అర్థం సిన్సియారిటీ ప్లస్ సీరియస్నెస్. శ్రద్ధవాన్ లభితే జ్ఞానం. ఒక పక్క ఏడుస్తున్నారు, ఇంకో పక్కన శ్రద్ధ లేదు ధ్యానానికి అంటే ఎంత మూర్ఖత చూడండి. శ్రద్ధవాన్ లభితే జ్ఞానం. ఏ జ్ఞానం వస్తుంది? ఆత్మజ్ఞానం వస్తుంది. నేను ఈ శరీరం కాదు, ఆత్మను అనే జ్ఞానం వస్తుంది. మమాత్మ సర్వభూతాత్మ అనే జ్ఞానం వస్తుంది. నేనే అన్ని చోట్ల ఉన్నాను అనే జ్ఞానము వస్తుంది. మొదటిగా నేను శరీరం కాదు, ఆత్మను అని వస్తుంది. తదుపరి మమాత్మ సర్వభూతాత్మ అనే జ్ఞానం వస్తుంది. అంటే అన్ని చోట్ల నేనే ఉన్నాననే జ్ఞానం వస్తుంది. ఇంకేం పురుగులకి హాని చేస్తాము? ఏ చేపను పట్టుకుంటాం? ఏ మేకను కోస్తాం చెప్పండి? సంభవమా? రక్తపాతం సంభవమా? హింస సంభవమా? ఎప్పటికీ కాదు, కానే కాదు. థ్యాంక్ యూ అని చెప్తున్నారు పత్రిజీ. ఎంత అద్భుతంగా ఉందండి జ్ఞానం. చాలా సులువైన భాష. ఒక చిన్న పిల్లలకి అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా ఉంది కదండి. రేపటి రోజున బుద్ధిని పెంచుకో, బుద్ధుడిలా నడుచుకో అని తెలియచేస్తున్నారు. మరి తెలుసుకుందామా? థ్యాంక్ యూ.